హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మధు ఫుడ్ వ్లాగ్స్. మీరెప్పుడైనా బెండకాయలతో ఈ బెండకాయ మసాలా కర్రీ చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ ఈ మసాలా కర్రీ వేసుకొని తింటే అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. బిర్యానీ అన్నాను కదా అని చికెన్ మటన్ బిర్యానీ కాదండి, ఓన్లీ వెజ్ బిర్యానీ. అందులోకైతే ఈ బెండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది, అందుకనే చెప్తున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు, మీ పిల్లలకి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మ్యాక్సిమం చెప్పాలంటే చాలా మటుకు పిల్లలకి బెండకాయ అంటే అసలు నచ్చదు. మీరు ఒకసారి ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. ఈ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తాను. ముందు ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. దూరగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కగానే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మగ్గే వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో బెండకాయలతో చేశాను కాబట్టి నేను 1/2 కిలో బెండకాయలకి 2 టమాటాలను తీసుకొని వేశాను. టమాటాలని సన్నగా కట్ చేయడం కుదరకపోతే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది గ్రేవీ లాగా. టమాటాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 1/2 కప్పు పెరుగు తీసుకొని బాగా కలుపుకొని కూరలో పోసేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసిన వెంబటే ఒక 2 మినిట్స్ వరకు అయితే స్పీడ్గా కలుపుకోవాలి, ఎందుకంటే పెరుగు అనేది ఉండలు ఉండకుండా ఉండటానికి. కాసేపు అలా మగ్గనివ్వాలి, కానీ మంట స్లిమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టేసామంటే అడుగంటేస్తుంది, అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలే వరకు మగ్గనిచ్చుకోవాలి కాసేపు. ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకొని మసాలా అనేది దానికి బాగా అంటేటట్టుగా ఉప్పు, కారం అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. వీడియో అనేది మీకు క్లారిటీగా రాకపోవచ్చు, అంటే చూడ్డానికి కాదు, షేక్ అవుతూ ఉంది కదా, అది నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకొక చేతితో చేస్తున్నాను. బెండకాయలు వేగడానికి, మగ్గడానికి కాస్త టైం పడుతుంది కదా, అందుకని మనం ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి, కానీ మంట మటుకు స్లిమ్లో పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కాస్త ఉడకడం కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1 గ్లాస్ వాటర్ ఫుల్గా పోసేసాను. వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి. బెండకాయ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇంతకీ నేను చేసే ఈ వంటలన్నీ మీకు నచ్చుతున్నాయో లేదో ఎవరేం చెప్పట్లేదు, నాకు కామెంట్ చేయండి. నేను చేసే వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో. వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మటుకు మర్చిపోతున్నారు. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయ మసాలా కర్రీ అయితే ఇలా కుక్ అవుతుంది. దాన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఇలా మనకి పైకి తేలాలి. బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ పల్చగా కాకుండా, ఎక్కువ చిక్కగా కాకుండా మనకి ఇలా గ్రేవీ లాగా ఉండేటట్టుగా చూసుకోవాలి. లాస్ట్లో ఇది వేసుకోవాలి. దీన్ని ఏమంటారో బాబు, కసూరి మేతియో అంటారు కదండి, అది యాడ్ చేసుకోవాలి. దాని పేరు నాకు సరిగ్గా తెలీదు.
నెక్స్ట్ వీడియోలో దాని పేరు తెలుసుకొని ఖచ్చితంగా చెప్తాను. మీకు ఎవరికైనా దాని పేరు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం వీడియోలో కూడా మిస్టేక్ అవ్వకుండా మీరు చెప్పిన పేరుతోనే దాన్ని పిలుస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.